మిరియాలు, ధనియాలు, జీలకర్ర, 2 టమోటాలు, చింతపండు, ఆవాలు, 10 తెల్లగడ్డలు, 1 రెమ్మ కరివేపాకు, ఒక 5 నుంచి 10 ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలా. ఒక చిన్న రోల్ తీసుకొని 2 చెంచాలు మిరియాలు, 2 చెంచాలు ధనియాలు, 1 చెంచా జీలకర్ర, ఒక 10 తెల్లగడ్డలు వేసి బాగా దంచుకొని పెట్టుకోవాలా. ముందుగా 2 టమోటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక బౌల్లో వేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలా. ఒక 10 నిమిషాల తర్వాత అది మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 చెంచాలు నూనె వేసుకోవాలా. నూనె బాగా వేడైనాక చిన్న చెంచా అంత ఆవాలు, జీలకర్ర, ఒక 5 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు ఇవన్నీ వేసేయాల. మళ్ళీ మనం దంచి పెట్టుకున్న పొడి వేసుకోవాలా. ఇలా పచ్చివాసన పోయేదాకా బాగా కలిపేసుకొని ఇందాక మనం మిక్సీ వేసి పట్టుకున్న చింతపండు, టమాటో నీళ్ళు ఇందులో వేసేయాలి. అలానే 2 చెంచాలు ఉప్పు, సగం చెంచా పసుపు వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని ఫస్ట్ మీడియం మంటలో 10 నిమిషాలు, మళ్ళీ పెద్ద మంటలో 15 నిమిషాలు పెట్టి బాగా మరగనీయాల. అంతే, అయిపోయింది మన మిరియాల రసం. So high, feet on the ground, but I still get by. The rules were made for someone else to try.